చెప్తాడు. ఇట్లాంటి అధికార రాజ్య వ్యవస్థ అనేటువంటిది కాంగ్రెస్ హయాంలో భారీగా ఉంటుంది. నరేంద్ర మోడీ వచ్చాక అధికార రాజ్య వ్యవస్థ లేదు. నువ్వు పర్ఫెక్ట్గా ట్యాక్స్ కట్టుకో, నీ జోలికి రామంటుంది. ఇదివరకటి రోజులు నాకు బాగా గుర్తు, నేను షాపుల్లో పనిచేసిన రోజుల్లో కానీ షాపులు నడిపిన రోజుల్లో కానీ ప్రతి వారం కమర్షియల్ ట్యాక్స్ నుంచినో తూనికలు కొలతల శాఖ నుంచినో ఏదో ఒక శాఖ నుంచి వారంలో 3 తనిఖీలకు వస్తారు. మన పని మనల్ని చేసుకొని 1.25 లక్ష ఉంటుంది. వాళ్ళకి టీలు తెప్పించాలి, టిఫిన్లు తెప్పించాలి, మర్యాదగా చూసుకోవాలి, మళ్ళీ పోయేటప్పుడు ఇవ్వాలా, ఆ చివరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డఫేదారికి కూడా డబ్బులు ఇచ్చుకోవాలి. అంతా అయ్యాక మనకి ఏమన్నా లేకుండా వదిలిపెడతాడంటే ఎంతో కొంత వేసినే బాగుతుంది. ఇంత దరిద్రంతో చిరాకు పడిపోయినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ దరిద్రం లేదు. జిఎస్టీ డిపార్ట్మెంట్ రోజు వచ్చి ఆ షాపుల దగ్గర తనిఖీ చేయడం ఎక్కడన్నా చూస్తున్నాం మనం? అది ఆ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాడు. అది నరేంద్ర మోడీ ఇవ్వగలిగాడు. కాంగ్రెస్ పార్టీకి అది ఒక పెద్ద మైనస్. రెండవది ఏంటంటే ట్యాక్సేషన్ సిస్టంలో లంచాలు లేకపోతే కనుక ఈ రౌడీయిజము ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసేటటువంటి సిస్టమ్ ఇతని దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే మత వివక్ష అన్నటువంటిది, అంటే హిందువుల్ని చాలా చులకనగా చూసేటటువంటి తత్వం, ముస్లింలు క్రైస్తవులకైతేనేమో పూర్తి అధికారాలు ఇచ్చేటటువంటి తత్వం, ఇది బాగా జనంలోకి వెళ్ళింది. అంటే కళ్ళ ఎదురుగుండా ముస్లింలు ఏ ప్రార్థన అయినా రోడ్డు మీదనైనా చేసేసుకోవచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ రోడ్డును ఆక్యుపై చేసేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మన ఇంట్లో కనుక పూజ పెట్టుకునేసి పెద్ద ఇది చేస్తామంటే దానికి మైకులు పెట్టడానికి లేదు, అది లేదు, ఇది లేదంటారు. వాళ్ళు ప్రతి వారం కూడా ఇంటినే చర్చిగా మార్చేసిన ఎవడేమంటారు. ఇలాంటి బుజ్జిగింపు ధోరణి అన్నటువంటిది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో బాగా నెగిటివ్ అయింది కాంగ్రెస్ పార్టీకి. అది ఎమోషనల్ ఆస్పెక్ట్ ఎప్పుడైనా సరే. ఇంకోటి వాళ్ళు తీసుకొద్దాం అనుకున్నటువంటి రిలీజియస్ బిల్ ఏదైతే ఉందో దాన్ని హిందూ బిల్ అంటుంటారు, బట్ రిలీజియస్ రెగ్యులరైజేషన్ బిల్, దాని లెక్క ఏంటంటే మత కలహాలు జరిగినాయి అంటే హిందువుల మీద కేసు పెడతారు, ముస్లింలు క్రిస్టియన్స్ మీద పెట్టరు. హిందువు తాను తప్పు చేయలేదని తను నిరూపించుకోవాలి.